హాయ్ అండి, మీనా ఫ్యాషన్స్. జొన్నపిండి దోశ ఎలా తయారు చేస్తున్నానో చూద్దాము రండి. చూసారా దోశ ఎలా రెడీ అయిపోయిందో, వెరీ నైస్. పిండి దోశ రెడీ. జొన్నపిండి దోశ రెడీ అయిపోయిందండి. చూడండి, తిని చూపిస్తాను ఎలా ఉందని. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది మనకి. దోశ వేస్తున్నాను. జొన్నపిండిలో ఏమేమి తీసుకుంటున్నాను అనేది ప్రాసెస్ చూడండి. ఇది జొన్నపిండిది 1 కప్పు. ఇది వచ్చేసి గోధుమ పిండి 1/2 కప్ తీసుకున్నాను. మైదా పిండి వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను. బియ్యం పిండి వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి మీకు తగినంత తీసుకోండి. ఇంట్లో తయారు చేసుకున్న పెరుగండి ఇది. ఈ పెరుగు కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు ఎంత క్వాలిటీ కావాలనేది చూసుకొని వేసుకోండి. 2.5 స్పూన్ వేసాను, నాకు కొంచెం పిండి ఎక్కువ ఉంది కాబట్టి. మైక్ పెట్టుకుంటే బాగుంది. కలిపేస్తున్నాను. వాటర్ వేసి కలిపి ఒక 10 మినిట్స్ ఇలా నానుకునిద్దాము. నీట్గా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది దోసపిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు దోశ కోసమే కాబట్టి ఇలా కలుపుకోండి. ప్లేట్ పెట్టేసి పక్కన వేస్తాను. ఒక 10 మినిట్స్ నానుకోవాలి. పుట్నాల పప్పులు చట్నీ చేస్తున్నానండి. సింపుల్ మెథడ్లో తీసుకుంటున్నాను. ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. ఇప్పుడు పుట్నాల పప్పులు, కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, లైట్గా చూసి వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర, అంతే. ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. చట్నీ ఈజ్ రెడీ. ఇప్పుడు ఈ పిండి దీంట్లో వేసుకుంటున్నాను కావాల్సినంత. ప్లెయిన్ దోశ కొంచెము, ఆనియన్ కొంచెం, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. ఇది ఆనియన్స్. ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాను. దోశ వేస్తాను. ఫస్ట్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను ఫోక్కి. ఇలా ఆయిల్ వేసి ఇలా దోశలాగా వేసేస్తే ఆయిల్ అండి.
చూసారా దోశ ఎలా రెడీ అయిపోయిందో. వెరీ నైస్. జొన్న పిండి దోశ రెడీ. జొన్నపిండి దోశ రెడీ అయిపోయిందండి. చూడండి, తిని చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దామండి. వెరీ నైస్, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది ఓన్లీ జింజర్, కొరియాండర్ ఇలా వేసి గార్నిష్ చేశాను. ఇది నాకు ఇష్టం ఇలా తినడం. ఆనియన్ నేను తినను, పచ్చి ఆనియన్, అందుకే ఇలా చేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, ట్రై చేసి తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, వెరీ నైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే.